వారు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం పాపమునకు దాసులమై ఉండగా, పాపానికి బానిసలమై ఉండగా, ఆ పాప జీవితం నుండి మనల్ని విడిపించి, పాప బానిసత్వం నుండి మనం విడిపించి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, నీతిమంతులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయటానికి, ఆయన మనలను పాపము నుండి విడిపించి స్వతంత్రులుగా చేయటానికి ఆయన దాసుని రూపాన్ని ధరించుకున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2:7 కొరింథీ ఫిలిప్పీ పత్రిక 2:7 అక్కడ మనం చదివినట్లయితే, మనుషుల పోలికగా పుట్టి, ఏ పోలికగా పుట్టాడంటండి? మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలిక ఎందుకు పుట్టాలి? ఏమండి, దేవుళ్ళు రకరకాల పోలికలు మనం చూస్తూ ఉంటాం. ఈ కాలంలో వివిధ రకాల రూపాల్లో దేవుడు చూస్తున్నాం. చాలా మంది మనిషికి ఎందుకు రావాలంటే దేవుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ప్రియమైన వారలారా, ఆయనే దేవుడే మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఒకానొక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయన మంత్రి కూడా ఉన్నాడంట. రాజు మంత్రి మంచి స్నేహితులు. ఎప్పుడు వాళ్ళు కలిసి వెళుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలలో ఈ మంత్రి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, రాజు అలాంటి విశ్వాసం లేనివాడు. అయితే అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భాల్లో రాజుగారు అంటూ ఉండేవాడంట, దేవుడు మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మనిషిగానే ఎందుకు రావాలి? ఏదో రూపంలో రావచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉండేవాడంట. ఆయన ఎలా సమాధానం చెప్పాలా అని మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉండగా ఒక రోజున రాజుగారు ఒక చిన్న కొలంలో మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏమంటారంటే, అప్పుడప్పుడు ఆహ్లాదంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఒక చిన్న బోట్లో వెళతా ఉన్నాడంట. మంత్రి కూడా పక్కనే ఉన్నాడు. ఆ ఒడ్డున చుట్టూ సెక్యూరిటీ ఉన్నారు. ఈలోపు ఒడ్డున ఆడుకుంటున్న ఆయన కుమారుడు, చిన్నవాడు బాబు ఉన్నటువంటి నీళ్ళలో పడిపోయాడంట. ఏమి ఆలోచించకుండా ఆ బోట్లో షికారు చేస్తూ ఉన్న తండ్రి ఆ నీళ్ళల్లో దూకి వెళ్ళి తన కుమారుణ్ణి కాపాడుకున్నాడంట. వెంటనే మంత్రి అంటున్నాడు, మహారాజా, మేము ఇంతమంది ఉన్నాం కదా, మీ సెక్యూరిటీ ఉన్నారు, మరి అంగరక్షకులు ఉన్నారు, చుట్టూ సైనికులు ఉన్నారు, నేనున్నాను, ఇంకా చాలా మంది ఉన్నాము, ఎవరో ఒకరికి చెప్పొచ్చు కదా నా కుమారుని కాపాడండి అని. మీరే ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని అడిగాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమన్నాడో తెలుసా రాజుగారు? ఎంతైనా వాడు నా కుమారుడయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కొడుకంటే కూతురంటే ప్రేమ కదా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఏం చేస్తుంది? ముక్కులన్నీ గారతామన్నా తీసుకోవటం, రుద్దుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి పిల్లలు శివుడి ముక్కు చూశారనుకోండి, ఏంటంటే శివుడి ముక్కు అని ఎవరి పిల్లలు నన్ను అంటారు. ఆడపిల్లలు అయితేనా తీయ రుద్దుకోను, తీయ రుద్దుకోను, అదే చేత్తో ఏదైనా చేస్తారు ఆడపిల్లలు కాబట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తండ్రి ప్రేమ అంటున్నాడు రాజు, ఎంతైనా వాడు నా కుమారుడు, అందుకే నేనే వెళ్ళాల్సి వచ్చింది. అవునండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? మేము దేవుని బిడ్డలం అంటారు. మేము దేవుని బిడ్డలం. యేసుప్రభు నమ్మని వాళ్ళు ఏమంటారు? మీరు దేవుని బిడ్డలు అయితే మేము దెయ్యాల బిడ్డలమా? వాళ్ళు కూడా దేవుని బిడ్డలు. అందరూ దేవుని బిడ్డలే, సైతాన్ని బిడ్డలు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. దేవుడు సృజించాడు ఆదామును అవనే. ఆదామవల ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ వచ్చారు. ఆ తర్వాత మన దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, రకరకాల జాతులుగా
విడిపోయి నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీ మతం వేరు నా మతం వేరు, నీ దేశం వేరు నా దేశం వేరు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు, నీ భాష వేరు నా భాష వేరు, నీ రంగు వేరు నా రంగు వేరు, నీ ఆచారాలు వేరు, నీ అలవాట్లు వేరు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పి అసలు దేవుడినే వేరు చేసేస్తున్నాం. మనం అందరం వేరైపోయినప్పుడు దేవుళ్ళు కూడా ఎవరి దేవుడు అని సృష్టిని చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాదు మనం ఏం చేశాము, ఆ ఒక్కడైన దేవుణ్ణి ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఎవరికి నచ్చిన స్టేటస్ వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చిన విధానాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎవరి మైండ్లో ఒక పిక్చర్ ఏర్పడుతుందో వాళ్ళ మైండ్లో ఏర్పడిన పిక్చర్ ప్రకారంగా ఒక రూపాన్ని దేవుడికి ఇచ్చేసి దేవుడిని అంటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దాసుడుగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత దీన స్థితిలో అంత దాసుడుగా ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం ప్రియమైన వారు. హల్లెలూయా. ఒకవేళ యేసయ్య కానీ, బిల్ గేట్స్ ఇంట్లో కానీ, అనిల్ అంబానీ ఇంట్లో కానీ, ఇంకెవరో నవీన్ మిట్ల ఇంట్లో కానీ, ఇంకెవరు ఉంటారు ధనవంతులు ఉంటారు మనకు తెలియదు కానీ, ఒక గొప్ప బిలియనీరు ట్రిలియనీర్ ఇంట్లో కానీ పుడితే దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గరికి వెళ్ళిస్తారా ఏమండి? చూడనిస్తారా? ఎవరు చూడటానికి అవకాశం. ఆయన అందరికి చేరువలో ఉండాలని, అందరికి అందుబాటులో ఉండాలని, అందరికి దగ్గరలో ఉండాలని ఆయన ఒక దీనుడుగా, ఒక దాసుడుగా, మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాసుని స్వరూపమును ధరించుకున్నాడంట. తన్ను తానే రిక్తునిగా ఎంత తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంత తగ్గింపు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, శిష్యుల పాదములు కడిగి అంతగా తగ్గించుకున్నాడంట. చూసారండి ఎంత తగ్గింపు, ఎంత విధేయత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కొన్నిసార్లు మన ప్రౌడ్నెస్, మన అహంకారం, మన గర్వం తగ్గదు, మన అహంకారం తగ్గదు. గర్విష్ఠ హృదయం నుండి మనం విడుదల పొందము. కానీ ఆయన ఆకాశాన్ని, భూమిని, సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త అయ్యుండి ఎంత దీనుడుగా, దాసుడుగా, దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ పత్రిక 3:13 ఆయన శాపమై మనల్ని ఆశీర్వదించాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శాపమై ధర్మశాస్త్ర సంబంధమైన శాప స్థితి నుండి మనలను విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొన్ని ఆజ్ఞలు, కొన్ని ధర్మశాస్త్రాలు ఏం చేస్తున్నాయి అంటే మనల్ని దరిదాపులు కూడా వెళ్ళనివ్వట్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి కొంతమందికే పరిమితము, ఎవరి దగ్గరకు రావడానికి వీల్లేదని చెప్పి కొన్ని ధర్మాలు చెబుతున్నాయి. అయితే వాటన్నిటిని కొట్టివేసి ఆ శాపం అంతటిని కొట్టివేసి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మన మీద ఉన్న శాపం అంతటిని తన మీద వేసుకుని ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. శాపాన్ని తన మీద వేసుకుని ఆ మహాదేవుడు ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఫిలిప్పీ 2:7 ఇందాక చదివాం మనము. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట, తనను తాను రిక్తునిగా మారాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఎలా మారాడంట? రిక్తుడిగా మారాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే తనను తాను ఒక ఏమీ లేనివాడుగా, ఎంతో విధేయత కలిగిన వాడుగా. ఎంత విధేయత కలిగిన వాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక దాసుని యొక్క స్థితిలోనికి అంతగా తగ్గించుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఆయన మానవాడి కొరకు గాయపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమైందంట? ఆయన గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎందుకు యేసుక్రీస్తు వారు శరీరాన్ని కలిగి భూమి మీద పుట్టాడో మనం చూస్తున్నాం. ఆయన మానవాళి కొరకు గాయాలు పొందటానికై, మానవాళి కొరకు సిలువ పొందటానికై, మానవాళి కొరకు మరణించడానికై, శిక్షను అనుభవించడానికై ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏమంటున్నాడు? ఎందుకు గాయపరచబడ్డాడు? ఆయన గాయపరచబడ్డానికి వచ్చాడు, గాయాలు పొందడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో మేకులతో కొట్టిన గాయాలున్నాయి, ఆయన కాళ్ళల్లో మేకులతో కొట్టిన గాయాలున్నాయి, ఆయన తల మీద ముళ్ళ కిరీటము, శరీరం అంతా కూడా నాగటి సాలువలు దున్నబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లగ్జరియస్ లైఫ్ను అనుభవించడానికి రాలా ఆయన, సుఖభోగాలు అనుభవించడానికి రాలా, ఈ గొప్ప ఔన్నత్యాన్ని అనుభవించడానికి రాలా. ఆ ఉన్నతమైన స్థితిని, పరలోక మహిమను, పరలోకములో దేవుని స్థానములో ఉండటము గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన తను తాను దాసుని రూపాన్ని ధరించుకొని రిక్తుడిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎంతగానంటే ఆయన మన కొరకు గాయపరచబడటానికి వచ్చాడు. మన కొరకు ఆయన గాయపరచబడి మనల గాయాలను కట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకెన్నో గాయాలు, మన మనసుకు గాయాలు, మన ఆలోచనలకు గాయాలు, కొన్నిసార్లు మన అంతరంగంలో కనపడిన గాయాలు ఎన్నో ఉన్నాయి. పైకి బాగానే కనపడుతుంటున్నాం, చూడటానికి మనుషులు బాగానే ఉన్నట్టుంటారు, కానీ వారి యొక్క మనసులో, అంతరంగంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. ఆ గాయాలను మాన్పడానికి, ఆ గాయాల నుండి స్వస్థత కలిగించడానికి ఆ మహాదేవుడు యేసుక్రీస్తు వారుగా ఈ లోకములో సశరీరుడుగా ఆయన ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన గాయపరచబడి మన గాయాలను కట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ ఏ గాయాలతో బాధపడుతున్నావో, ఏ గాయాలు నిన్ను బాధను కలిగిస్తూ ఉంటున్నాయో, హాని కలిగిస్తూ ఉంటున్నాయో, కొన్నిసార్లు ఇతరుల మాటలు మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. సూటిపోటి మాటలతో గాయాలు పాలవుతాం మనం. చాలా నొప్పిని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కుటుంబంలో, బంధువుల్లో, ఆత్మీయుల్లో, రక్త సంబంధాల మధ్య కొన్నిసార్లు అపోహలు, అపార్థాలతో కూడిన పరిస్థితులు మన గాయాల పాలు చేస్తూ ఉంటాయి. అయితే ఆయన గాయపరచబడింది మన గాయాలను మాన్పటానికి, మన గాయాలను కట్టడానికి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 53:5 మరొక మాట ఉంది. ఆయన సమాధానము, శిక్ష ఆయన మీద పడిందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మనము సమాధానం పొందడానికి ఆయన శిక్షించబడడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే మనము సమాధానం పొంది, మనకు సమాధానం ఇచ్చి ఆయన శిక్షను పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మాన్పడానికి, వారి మధ్యలో ఉన్న ఆ విరోధ భావాన్ని తీసివేయడానికి, ఆ ఇద్దరి మధ్య సంధి చేయడానికి వచ్చాడు, సమాధానాన్ని పరచడానికి వచ్చాడు. ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలోకి వెళ్తే ఏమవుద్ది చెప్పండి? ఇద్దరు గొడవ పడుతున్న మధ్యలోకి వెళ్తే ఏమవుద్ది? వాళ్ళిద్దరు కలిసి మధ్యలో చంపేస్తారు. అదే జరిగింది ప్రియమైన వారలారా. దేవునికి మానవునికి మధ్య ఉన్న
అగాధాన్ని తీసివేయడానికి, దేవునికి మానవునికి మధ్య ఉన్న అసమాధానాన్ని తీసివేయడానికి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. గనుక ప్రియమైన వారలారా, ఆయన శిక్ష పొందింది ఎందుకంటే తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచడం. అందుకే ఆయనకి ఒక పేరుంది, సమాధాన కర్త అని పేరు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి అధిపతి అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శిక్ష పొంది మనకు సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో 2 మాటలు చెప్పి మాటలు ముగించేస్తాను. ప్రియమైన వారలారా, చూడండి యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఎందుకు వచ్చాడంటే ఆయన, చాలా మాటలు విన్నాం. ఆయన పాపిగా మారి నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. దరిద్రుడిగా మారి మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. స్వతంత్రులుగా చేయడానికి దాసులుగా వచ్చాడు. ఆయన శాపం నుండి మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన శాపమై మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన రిక్తునిగా మారి మనల్ని గొప్పవాడుగా చేయడానికి వచ్చాడు. ఆయన గాయపరచబడి మన గాయాలను స్వస్థపరచడానికి వచ్చాడు. ఆయన శిక్ష పొంది మనల్ని సమాధానం పరచడానికి, లేకపోతే మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోహాను పత్రికలో మనం 3:8 చూస్తే, అపవాది క్రియలు లయము చేయటానికే దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది క్రియలను లయపరచుటకే. దేవుడికి స్తోత్రం చేద్దాం అందరూ ఒకసారి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆయన అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది క్రియలేంటి? అపవాది మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. మొదట ఆదమామలిద్దరిని కూడా మోసగించాడు. ఇది నిజమా అంట మొదలు పెట్టాడు. అపవాది చేసే పనులేంటి తెలుసా? వాడి మాట ఎప్పుడు అనుమానంతో కూడిన మాటగానే ఉంటుంది. ఖచ్చితంగా, ఖచ్చితత్వంగా ఉండదు. అనుమానంతో కూడిన మాట ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళ ద్వారా అపవాది పనిచేస్తుందనే సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది నిజమా అవ్వా అంట మొదలు పెట్టాడు అపవాది. ఏది నిజం? దేవుడు ఈ వృక్ష ఫలాలు తినొద్దు అన్నాడు అంటగా. హల్లెలూయా. అట్ట అనలేదే. ఆ చెట్టు పండు మాత్రమే తినొద్దు, ముట్టుకోవద్దు అని చెప్పి అన్నాడని చెప్పి అవ్వంది. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడు చెప్పిన మాటల్లో తీసివేయకూడదు, కలపకూడదంట. ఏమేం చేసింది? ఇంకొక మాట కలిపింది. అట్ట కలిపే మాటలు మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి తప్ప ఏదో ఒకటి కొంచెం ఎక్స్ట్రా మసాలా వేసి కలిపామనుకోండి పదార్థం అంతా చెడిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అంట, పాస్టర్ గారు అంట, ఒక చోట మీటింగ్కి వెళ్ళాడంట. విశ్వాసులు వంట చేస్తున్నారంట. విశ్వాసులు చెప్పాడు, అమ్మా నేను సాల్ట్ ఎక్కువ తిన్నాను, కొంచెం చాలా తక్కువగా వేయండి అని చెప్పాడంట. అందరూ విన్నారంట విశ్వాసులు. ఎవరికి వాళ్ళే తక్కువ వేద్దామని తల ఒక స్పూన్ వేసారంట. ఎవరికి వాళ్ళు అనుకున్నారు తక్కువ వేస్తున్నానని చెప్పి ఒక్కొక్కళ్ళు వెళ్ళి కొంచెం తక్కువ వేసి 2 స్పూన్లు వేయాలనుకుంటే ఒక్కొక్కడు 1 స్పూన్ వేశారు. ఏమైంది ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, అపవాది క్రియలు లయము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది మొట్టమొదటిగా ఆదాము అవ్వలను తన తంత్రం వల్ల అపవాది మోసము చేశాడు. అపవాది క్రియలేంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుబడి చేసేవయ్యే. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. పదవీకాంక్ష, అది అధికారకాంక్ష, ధనకాంక్ష, స్త్రీకాంక్ష. ఈ మూడే మానవ జాతిని భ్రష్టు పట్టిస్తూ ఉంటూ ఉన్నాయి. ఆ మూడింటిని చేయించడం మానవుని వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే ఆదామవలే ఆ గోతుల్లో పడిపోయారు, మనం అదే గోతుల్లో పడిపోతున్నాం. అందుకే అపవాది క్రియలు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వాటిని ఏం చేయడానికి
లయపరచడానికి యేసయ్యా, దేవుడికి స్తోత్రం చెప్పండి, శరీర క్రియలను లేక అపవాది క్రియలను లయము చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉన్నది, అక్కడ చూస్తే మనము 2వ అధ్యాయము, ప్రియమైన వారలారా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే దేవుని వల్ల పుట్టినయే కాదు. అవి లోక సంబంధమైన దేవుని వల్ల వచ్చినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అవి మొట్టమొదట అపవాది నుండి, సాతాను నుండి మానవుల్లోనికి ప్రవేశించినవి. అవి ప్రవేశించి మొదటి ఆదామును చెడగొట్టినవి. రెండవ ఆదామైన యేసుక్రీస్తుని కూడా పడగొట్టాలని సైతాను ప్రయత్నము చేశాడు. ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు అపవాది యొక్క క్రియలను జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు అపవాది యొక్క క్రియలను జయించేవారుగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకమును దాని ఆశయు గతించిపోవను, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగించాలి? లోకం గతించిపోతే, దాని ఆశలు గతించిపోతే. లోకాశలు ఏంటి? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లోకాశ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి గతించిపోతాయి. కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తే నువ్వు నిరంతరము నిత్యత్వంలో, పరలోకంలో ప్రభుతో యుగయుగాలు తరతరాలు ఉండే మహిమలోకంలో ఉంటావని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాంటి అపవాది యొక్క క్రియలు మనలో అవి లేకుండా ఉండాలి అంటే, వాటిని జయించాలి అంటే, దాన్ని లైపొచ్చిన వాటిని ఎదిరించిన, వాటిని జయించిన ప్రభువు మనలో ఉండాలి. అందుకే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే శరీరధారిగా, సశరీరుడిగా ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి ప్రియమైన వారలారా, నా మాటలు నేను ఒక 2-3 నిమిషాల్లో ముగించేస్తాను. 10వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఉన్న ఒక మాటను మనం గమనించినట్లయితే, ఇదంతా వద్దుగా నేను చదువుతాను, మీరు చూడండి. 7వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటేనే. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ఆయన? చూడండి, దేవుని చిత్తమును జరిగించడానికి, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి. తండ్రి చిత్తం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటంటే మానవుల యొక్క పాపానికి పరిహారము చెయ్యాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు లోకాన్ని? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాన్ని అంటే మానవులను ప్రేమించిన దేవుడు మానవులు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చేశాడు. అందుకే ఆయన చిత్తాన్ని జరిగించడానికి, అంటే తండ్రి చిత్తం ఏంటంటే మానవాడి కొరకు కుమారుడైన యేసుక్రీస్తును బలి ఇవ్వటము. కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అర్పణగా, దానంగా, బలిగా అప్పగించడము దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమయ్యింది. ఇక్కడ అన్నాడు కదా, ఆయన ఎందుకు వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఇంకో మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వారలారా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 48-49 వచనాలు చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. మంటి నుండి పుట్టినవాడెవడు? మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. మనము
మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించము. దేవునికి స్తోత్రం. ఏంటంట? పరలోక సంబంధమైన దేవుని పోలికను ధరించుకోవాలి. అంటే దేవుని పోలికను మనం పోగొట్టుకున్నాం. దేవుడు మానవుని చేసిన ఎట్లా చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో, ఆదికాండం 1వ అధ్యాయం 27-27 వచనాల్లో దేవుడు ఆయన స్వరూపములు ఆయన పోలికలు నరులను చేశాడు. ఎలా చేయబడ్డా మనం? ఆయన పోలిక ఆయన స్వరూపం అంటే 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల, కాళ్ళు, చేతులని దాని అర్థము కాదు. దేవుని యొక్క అంతరంగ రూపము, ఆత్మరూపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవిత్రత, పరిశుద్ధత, నిర్గుణత, ప్రియమైన వారలారా, నిత్యత్వము, అమరత్వము, ఎటర్నల్ లైఫ్తో కూడిన ఆ జీవన విధానము, దైవికమైన అనేక లక్షణాలు అన్నీ కూడా, దేవుని లక్షణాలన్నీ కూడా మనలో వచ్చి దేవుడు మనల్ని తన రూపంలో తన పోలికలో మనల్ని సృజించాడు. అయితే ఆ రూపాన్ని, ఆ పోలికను, మహిమను మనము మానవ జాతి పాపం చేసినప్పుడు అదంతా పోగొట్టుకుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం చేసిన మానవుడు దేవుని పోలికను, దేవుని రూపాన్ని కోల్పోయాడు. మానవుడు పోగొట్టుకున్న ఆ దేవుని రూపాన్ని, దేవుని పోలికను తిరిగి పొందుకోవటం కోసం, మానవాళికి తిరిగి ఇవ్వటం కోసం ఆ మహనీయుడు, దేవాది దేవుడు మానవుడిగా, కుమారుడిగా, యేసుక్రీస్తుగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 3వ కీర్తన అనుకుంటా, ఒక మాట ఉంది, 2వ కీర్తన చివరి భాగంలోకి వచ్చేసరికి, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఎవరు ముద్దు పెట్టుకోవాలంట? కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపం వస్తుందంట. అంటే కొడుకును ముద్దు పెట్టుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమండి, కొడుకులు కలిగిన వాళ్ళు చెప్పండి, లేదా కూతురు కలిగిన వాళ్ళు చెప్పండి. ముద్దు పెట్టుకోకుండా ఎంతవరకు ఉన్నాం అన్న వాళ్ళు చెప్పండి. వాళ్ళని సిలువేయాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే అబద్ధాలు చెబుతున్నారు అన్నమాట. ఏమండి, పిల్లల్ని ముద్దు పెట్టుకోండి ఉంటారా? మళ్ళీ ఏంటి ప్రత్యేకంగా కుమారుని ముద్దు పెట్టుకోండి అంటాడు? హల్లెలూయా. లేకపోతే ఆయన కోపం వస్తుందంట. మనకు తెలుసు కుమారులకు ఉన్న గొప్పతనం ఏంటో, మనకు తెలుసు కుమారులకు ఉన్న క్రేజ్ ఏంటో, మనకు తెలుసు కుమారులకు ఉన్న డిమాండ్ ఏంటో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? కొడుకులు పుడితే కాస్త లైన్ బాగుంటుందని, కలిసి వస్తుందని, కట్నాలు పట్టణాలు వస్తాయని, లైన్ బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే, కొడుకు లేకపోతే నరకం పోతారంట. కొడుకులు లేకపోతే చెప్పండి, చేతమ్మ చెప్పట్ల మా వెనకాల కూర్చుంది. కొడుకు లేకపోతే ఏమవుద్ది? నరకం అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పమంటారా? కొడుకున్న వాళ్ళు నరకం చూస్తున్నారు చాలామంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ కాదు, కొంతమంది కొడుకులను కానీ వీడి వల్ల నేను నరకం అనుభవిస్తున్నాను అంటున్నారు. వాళ్ళ వల్ల స్వర్గం కలుగుద్దండి? చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా? కుమారుని వల్ల అపుత్రస్య గతిర్నాస్తి కుచితం మారితేతి కుమార కొహతి అరితేతి కుమార. కొహములను అరించువాడు, కుచితములను మాన్పువాడు, పొన్నమ నరకము తప్పించువాడు పుత్రుడు కుమారుడని గ్రంథాలు చెబుతున్నాయి. హల్లెలూయా. అంటే కుమారుడు వల్ల మోక్షం కలుగుద్ది, కుమారుడు వల్ల స్వర్గం కలుగుద్ది. కొంచెం అపార్థం చేసుకున్నారు. ఏ కుమారుడు? మనం కన్న కుమారుడు కాదు, మన కుమారుడు వల్ల కాదు. కుమారుడు ముద్దు పెట్టుకోండి అంటే మనకు పుట్టిన కొడుకును ముద్దు పెట్టుకోకుండా ఎవరు ఉండవు. ముద్దు పెట్టుకోవడం అర్థం ఏంటంటే ఆయన హత్తుకొని ఉండండి, ఆయన కలిగి ఉండండి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండండి. ఎవరో కుమారుడు? దేవుడికి స్తోత్రం చేద్దాం. ఆ కుమారుడే యెషయా 7:14 చెప్పిన, ఇదిగో కన్యక గర్భవతి కుమారునే కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక కన్న కుమారుడు మనం కన్న కుమారుడు కాదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన జనితైక కుమారుడు, ఆయన దావీదు కుమారుడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మరియ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు వల్ల, ఆ కుమారుడు చేసిన రక్షణ కార్యం వల్ల, ఆ కుమారుడు చేసిన శిలువ బలియాగం వల్ల, ఆ కుమారుడు చేసిన రక్త ప్రోక్షణ వల్ల, శిలువ బలియాగం వల్ల మానవాళికి పరలోకం కలుగుద్ది. మానవాళికి పున్నమ నరకము తప్పించబడతారు, పరలోక రాజ్యము చేరుకుంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మానవులు పోగొట్టుకున్న ఆ దైవికమైన పోలికను, స్వరూపాన్ని, స్వభావాన్ని, ఆ రూపాన్ని, ఆ దైవత్వపు లక్షణాలను తిరిగి మానవునికి ఇవ్వటానికి ఆ మహనీయుడు, దేవాది దేవుడు కుమారుడుగా, పరిశుద్ధుడిగా కన్యక గర్భవాసములో ఈ లోకంలో జన్మించాడు 2024 సంవత్సరాల క్రితం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనోళ్ళు ఇప్పుడు ఏ పాట పాడినా కానీ పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు పుట్టెనురు ఓరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు ఓయ్ మరియమ్మ గర్భాన, ఓయ్ పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మోగోళ్ళు స్వస్థతను ఇచ్చెను ఊరన్నో యేసన్నా. స్వస్థతను ఇచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెను. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టెను. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. సచ్చినోలను లేపినాడు, గాలి తుఫానాపినాడు. సచ్చినోలను లేపినాడు, గాలి తుఫానాపినాడు. నీటి మీద నడచెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. సచ్చినోలను లేపినాడు, గాలి తుఫానాపినాడు. సచ్చినోలను లేపినాడు, గాలి తుఫానాపినాడు. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఊరన్నో యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన, పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో. పాపుల
ఓరన్నా ఎస్ అన్నా. హల్లెలూయా. చిక్కుడు బెత్లెహేము చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. చేరుకొనగా నీవు మోక్ష నగరున. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. చేరుకొనగా నీవు మోక్ష నగరున. ఉదయించిన నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. రక్షకుని రాకతో పృథివీ పులకరించింది. గగనాది దూతాడి స్వాగతము పలికింది. రక్షకుని రాకతో పృథివీ పులకరించింది. గగనాది దూతాడి స్వాగతము పలికింది. ఆనంద గీతికలు హల్లెలూయా పాడింది. ఆనంద గీతికలు హల్లెలూయా పాడింది. హల్లెలూయా హల్లెలూయా. అంధకార జీవితాల వెలుగు రేఖ వెలిసింది. అంధకార జీవితాల వెలుగు రేఖ వెలిసింది. ఉదయించిన నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. ఉదయించిన నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. చేరుకొనగా నీవు మోక్ష నగరున. మహిమ శరీరుడు మనకై మహిమను అవతరించెను. మన పాపములన్నిటినీ పరిహరించెను. పిల్లలు రండి, కేక్ కట్ చేద్దాం. శరీరుడు మనకై మహిమను అవతరించెను. మన పాపములన్నిటినీ పరిహరించెను. రక్షకుడు రానిచో రక్షణయే లేదుగా. రక్షకుడు రానిచో రక్షణయే లేదుగా. రక్తమిచ్చి కొన్నా నిజ రక్షకుడు యేసుగా. రక్తమిచ్చి కొన్నా నిజ రక్షకుడు యేసుగా. ఉదయించిన నక్షత్రం తూర్పు దిక్కున. ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమున. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. అక్షయరా. చేరుకొనగా నీవు మోక్ష నగరున. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందున. చేరుకొనగా నీవు మోక్ష నగరున. ఉదయించిన నక్షత్రం తూర్పు దిక్కున. వెంట్రా. ఉదయించే రక్షకుడు బెత్లెహేమున. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నక్షత్రం ఉదయించిందంట తూర్పు దిక్కున. ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు లోకరక్షకుడు పుట్టాడని మరి చాలా దూరం, కొన్ని వందల మైళ్ళ దూరము ప్రయాణం చేసి యెరూషలేంకి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా రాజును అడుగుతున్నారు. రాజు తెలవల. ఆయన ఆ దేశంలో ఉన్న శాస్త్రులను, పండితుల్ని, పరిశీలనలు అందరిని పిలిచి, లోకరక్షకుడు అంటే పుట్టాడంట, జ్ఞానులు వచ్చారని అడిగితే వాళ్ళందరూ కూడా శాస్త్రాలు తిరిగేసి, పాత నిబంధన లేఖనాలు తిరిగేసి చెప్తున్నారు ఆయన యోధా దేశం బెత్లెహేములోనే పుడతాడని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా జ్ఞానులు నక్షత్రాన్ని చూసి వచ్చారు. హల్లెలూయా. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లాది మంది, వందల కోట్ల మంది ప్రపంచ ప్రజలందరూ ఈ రోజున మరి యేసుని ఆరాధిస్తూ, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం వెలిసిందని ఒక స్టార్ని ఇంటికి కడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, మంచిది. ఈ సమయంలో ఈ స్వీటు, కేక్ అంటే స్వీటే కదా, స్వీట్గా ఉండాలని కేక్ తెచ్చారు. రామ్మ, నువ్వు కూడా రామ్మ, ప్రయాసతో వచ్చావు. నువ్వేరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటు రా పక్కన.
హల్లెలూయా, స్తోత్రం. మరి 2024 సంవత్సరము డిసెంబర్ 22వ తారీఖు చల్లపల్లి నాడనగరు గురుకుల పాఠశాల దగ్గరలో ఉన్న మరి కాసాని కోటేశ్వరరావు గారి ఇంటి పై భాగంలో మరణాత ప్రార్థన ధ్యాన మందిరం ఆధ్వర్యంలో జరిగే ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన, ఈ సంవత్సరాంతంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ చేసిన కృతజ్ఞత ఆరాధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో పిల్లలు రెండరీ పెట్టుకోండి చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కేకును కట్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టండి అందరం. లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము యేసు జననము. లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము. ఆనంద గానాల క్రిస్మస్ నాకై పుట్టిన రోజు నా యేసు రాజు, నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్,
క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చెను ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు పాపం వల్ల వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసు ద్వారా నిత్య జీవము కలుగుతుంది దేవుడి మాటలన్నిటిని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కృప చూపించిన ఆయన సహాయం చేయండి ఈ కుటుంబాన్ని ఈ ప్రాంత ప్రజలను చల్లపల్లి పట్టణాన్ని నారాయణనగర్ను ఈ ఏరియాలో ఉన్న జనాలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి క్రిస్మస్ యొక్క ఆనందము సంతోషం అందరూ పొందుకోవడానికి నిజరక్షకుడు సృష్టికర్త దేవదేవుడు అని నిన్ను నీలో ఉన్న ఆ గొప్ప రక్షణను తెలుసుకోవడానికి సహాయం చేయండి మహిమ పొందుకోండి వచ్చిన విశ్వాస బిడ్డలైన వారందరినీ ఆత్మీయులను బట్టి అందరిని స్తుతిస్తూ ఉన్నాం వారి అందరిని బట్టి మీ దీవెన ఆశీర్వాదాలు దయచేసి మహిమ ఘనత ప్రభావం వేరే పొందుకోండి నిజమైన ఆనందము సంతోషము ప్రభువా నిన్ను ఎరుగుటంలో మాత్రమే ఉందని నిన్ను తెలుసుకోవడంలో మాత్రం ఉందనే సత్యాన్ని అందరూ గ్రహించడానికి సహాయం చేయండి మహిమ పొందుకోండి యేసు నామమందు ప్రార్థించి వేడుకను అడుగుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి తోడు ఆదరణ మనందరికీ సర్వలోక పరిశుద్ధులకును కూడి వచ్చిన విశ్వాసులకును కుటుంబస్తులకును మళ్ళీ ఈ రోజు వరకు ప్రభు రాకడ పర్యంతమును తోడే నడిపించును గాక ఆమేన్ హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యు దయచేసి కూర్చుందాం అందరికీ వందనాలు ప్రభు నామములో